సమస్య ఏదైనా ముందుండి నిలిచేది డిజిటల్ మీడియా. మరి అలాంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులు గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు శ్రీకాంత్ ఉన్నాడు. తమ్ముడు నమస్తే. నమస్క ఆల్రెడీ నువ్వు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటావు. ఎందుకు రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాని చూసి భయపడుతున్నాడా? వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? వాస్తవానికి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా చూసి ఎందుకు భయపడుతుందంటే మెయిన్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. పెట్టుబడిదారులు మెయిన్ మీడియా నడిపిస్తూ ఆ పెట్టుబడిదారులకు ఏజెంట్గా రేవంత్ రెడ్డి ఉండు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, డిజిటల్ మీడియా ముందు వరుసలో ఉంది. అందుకే ఒక ఉదాహరణ చెప్తా. ఎస్సీల భూముల గురించి ఏ మీడియా మాట్లాడలే, ఎస్సీ భూముల గురించి డిజిటల్ మీడియానే మాట్లాడింది. ఒకవేళ డిజిటల్ మీడియా లేకపోతే ఎస్సీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం హస్తగతం చేసుకున్నది. దాన్ని వ్యతిరేకించి డిజిటల్ మీడియా ముందుకొచ్చింది కాబట్టి ఆ భూములని, అదొక్క విషయం కాదు, నిరుద్యోగ అంశం కావచ్చు, గురుకుల విద్యార్థుల పరిస్థితులు కావచ్చు, ఏ విషయం అయినా, సమస్య ఏదైనా ముందుండేది డిజిటల్ మీడియా. ఆ డిజిటల్ మీడియా వేదికగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారని పసిగట్టిన రేవంత్ రెడ్డి వీళ్ళ గొంతు మెలపకపోతే, వీళ్ళ గొంతు నేను నొక్కకపోతే వీళ్ళు మళ్ళీ నా గొంతు నొక్కుతారని, మళ్ళీ వీళ్ళు నా గొంతు తొక్కుతారని గ్రహించిన రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల మీటింగ్లో, సాక్షాత్తు కమ్యూనిస్టు మీటింగ్లో నవ తెలంగాణ పత్రిక అది వార్షికోత్సవంలో మాట్లాడితే అక్కడ ఉన్న కమ్యూనిస్టులు అవుతారు. కనీసం కమ్యూనిస్టుల బుద్ధి లేదా? వాడు రేపు నేను వాళ్ళని చెంపల మీద కొట్టినాడు, నేను చెంపల మీద కొట్టడా? మీరు గొప్పవాళ్ళు కదా, మీరు జీవితాంతం త్యాగాలే పోరాటాలు ఉన్నాయి కదా, మరి మీకు కనీసం అవగాహన ఉండాలి కదా. మీరు ఎట్లా అవుతారు? ఆయన తొండలిడుస్తా అంటే మీరు పెడలేసుకుని నవ్వుతారా అండి? ఇది ఉండాల్సిన విషయమేనా? ఇది తెలియాల్సిన అంశమేనా? కాబట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరంటే సమాజంలో గౌరవం ఉంది, ఇంత ప్రేమ ఉంది. మీరు ఉప్పుతో పోల్చింది అంటే మీకు సిగ్గు అనిపించలే కదా? ఉప్పుతో పోలిస్తే నవ్వుతారు. మీరు ఉప్పులేక ఉప్పు పెడతారు. మీ బతుకంతా ఉపయోగపడండి. వాని మోసుడు, వీని మోసుడు, వీని దించుడు, వాడిని ఎక్కించున్నా. మీరెందుకు మేము దానిలోకి అత్తలేరు? ఇది నాకు బాధ అనిపించింది. కమ్యూనిస్టులను ఉప్పుతో పోలుస్తూ మిగతా మీడియా మీద దాడి చేస్తే వాళ్ళు ఈయన నవ్వుతుండు. కమ్యూనిస్ట్ ఉన్న సిపిఐ కార్యదర్శి వీళ్ళంతా నవ్వుతురాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము డిజిటల్ మీడియా సమాజం కోసం ఉంటుంది కాబట్టి మా మద్దతు పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియాకే ఉంటుంది. అందుకే సోషల్ మూమెంట్లో సోషల్ మీడియా పాత్ర కీలకం కాబట్టి ఆ పాత్రను నడిపించే డిజిటల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి దించడానికి కూడా డిజిటల్ మీడియానే కీలకంగా వ్యవహరిస్తుంది. ఆయన దించుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ అన్నీ నేనే అనుకున్న కేసీఆర్ని తీసుకెళ్ళి పండ పెడితే ఫామ్ మొదలవన్నాడు. ఆఫ్టర్ నీ పార్టీలో నీకు చక్కగా ఉండదు, దిక్కు ఉండదు, మొక్కు ఉండదు. నీకెందుకండి చెప్పు? నీ మీడియా ప్రజల గురించి మాట్లాడినప్పుడు డిజిటల్ మీడియా మాట్లాడుతుంది. నీకు అంత నొప్పి ఎందుకు? నీ గురించి నీ రాష్ట్ర పత్రికలు నీ మీడియా ఉన్నాయి, నీ గురించి రాసుకుంటున్నాయి. మరి మా గురించి, మా ప్రజల గురించి ఉండాలి కదా. మా ప్రజల గురించి మాట్లాడే డిజిటల్ మీడియా కాబట్టి డిజిటల్ మీడియాకు పూర్తి మద్దతు తెలంగాణ సమాజం నుంచి, పూర్తి మద్దతు విద్యార్థి లోకం నుంచి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిజిటల్ మీడియాకి సపోర్ట్గా ట్వీట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ కాంగ్రెస్లోనే సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఏర్పడింది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి ఉన్న జ్ఞానం రేవంత్ రెడ్డికి ఉండదు. ఇది మీరు మెయిన్గా పెట్టాలి. రాజగోపాల్ రెడ్డి తెలంగాణ మూమెంట్లో ఉండు, నాకున్న అవగాహన మేరకు ఆయన ఎంతో కొంతమందికి హెల్ప్ చేస్తాడు అంటే. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని నువ్వు తొక్కుదామని ప్లాన్ చేస్తుండు. ఆయన పార్టీలో ఉన్న ఆయన ఎవరు సహిస్తలేడు. పాపం మన మల్లికార్జున ఖర్గే వచ్చినాడు, వెనక నువ్వుకెత్తే ఈయన నేను ముఖ్యమంత్రి ఆయన ముందుకు ఇవ్వబడుతున్నాను. ఆ పరిస్థితి ఉంది పాపం ఆయన. అందుకే ఆయన అప్పుడప్పుడు ఏం మాట్లాడుతూ ఎవరికి అర్థమవుతలేదు. ఇది చాలా అసభ్యకరంగా మాట్లాడుతుంది. ఇంతకుముందుకున్న కేసీఆర్ గలీజుగా మాట్లాడిన అనుకుని కేసీఆర్ పక్క పెడితే ఆయనకు 2 ఇంతలు ఎక్కువ మాట్లాడుతుండు. తొండలు ఎడతా, పాయింట్లు చెప్తా, కుట్టుతా, ఏందవి మాట్లాడినా నేనేమంటానంటే, ప్రజల కోసం ఉన్న మీడియాని, మీలాంటి మీడియాని కాపాడాల్సింది ప్రభుత్వాలు కావు కాబట్టి, ప్రజలు కాబట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో ప్రజలుగా మేము కాపాడుకోవడం మా బాధ్యత. మీరు ఉంటేనే మేము ఉంటేనే మీరు మా సమస్యల పరిష్కారం ముందు వరుస ఉంటారు కాబట్టి మా పూర్తి మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.